నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి పేదల సంక్షేమం అభివృద్ధికి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని దీనికి ప్రజల ఆశీస్సులు అవసరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఉదయం 6 గంటలకే ప్రారంభించామని మంత్రి తెలిపారు. దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు పింఛన్ నగదును రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీం అన్సారియా, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అందజేశారు. గత ప్రభుత్వం చివరిలో 3,000 రూపాయల పింఛన్ ఇవ్వడం జరిగిందని మంత్రి బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ పెంచి అందచేయడం జరిగిందని అన్నారు. గతంలో ఉన్న 3,000 రూపాయల పింఛన్ను 4,000 రూపాయలు చేస్తూ 3 నెలల బకాయి 3,000 కలిపి 7,000 రూపాయలు అందజేస్తున్నామని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చెప్పిన మాట ప్రకారం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో భద్రత కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా 61,35,000 మందికి 4,408 కోట్ల పింఛన్ల రూపంలో పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. దేశ చరిత్రలోని ఇదొక సాహసోపేత నిర్ణయమని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుకు పేద వర్గాలంటే ఎంతో ప్రేమ అని గత ప్రభుత్వం ముఖ్యమంత్రి పరదాల చాటున తిరిగితే చంద్రబాబు నాయుడు స్వయంగా పేదల ఇంటి వద్దకే వచ్చి పింఛన్ అందచేశారని అన్నారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ ప్రారంభించామని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,92,999 మందికి పింఛన్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. 11 విభాగాల్లో 4,000 రూపాయల పింఛన్ అందజేస్తున్నామని అన్నారు. ఇంటింటికి పింఛన్ పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. తొలి రోజు 99% మందికి పింఛన్లు అందజేసే విధంగా ప్రణాళికను రూపొందించడం జరిగిందని అన్నారు. సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తితే తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, కనిగిరి ఆర్డీఓ జాన్ ఇర్విన్, డిఆర్డీఏ పీడీ వసుంధర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ఉదయం 6 గంటల నుంచి పంపిణీ మొదలుపెట్టామంటే ఇప్పుడే కలెక్టర్ చెప్తున్నారు. కొన్ని చోట్ల 5:30కే మొదలు పెట్టేట్టుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్సాహంగా పండుగ వాతావరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు నేను దర్శి నియోజకవర్గం రాజంపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ గారితో పాటు ఇక్కడ మా ఇన్ఛార్జి డాక్టర్ లక్ష్మి గారితో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. గత ప్రభుత్వంలో చివరిలో 3,000 ఇవ్వడం జరిగింది. మేము 1,000 రూపాయలు పెంచి 4,000 ఇస్తామని చెప్పడం జరుగుతూ పాటు ఏప్రిల్ నుంచి ఏరియాస్ కూడా కలిపి జూలై 1 7,000 ఇస్తామని చెప్పడం జరిగింది. అన్నమాట ప్రకారం ఈ రోజున ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పంపిణీ చేయడం జరిగింది. ఈ పథకం కూడా మొట్టమొదటి 30 రూపాయలతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే 30ని 75 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్లో 200 చేశారు. 200 2,000 మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెంచడం జరిగింది. 2,000 3,000 చేస్తామని విడతల వారీగా చేస్తూ జనవరిలోనే వాళ్ళు 3,000 చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులుగా ఉన్నా ఈ రాష్ట్రంలో లోటు బడ్జెట్ నడుస్తున్నప్పటికీ కూడాను చెప్పిన మాట ప్రకారం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రజల భద్రత అనే లక్ష్యంతో మేము ముందుకు పోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 65,31,000 పెన్షన్ పైచిలకు పెన్షన్ మేము పంపిణీ చేస్తూ ఉన్నాం. దానికి 4,408 కోట్ల రూపాయల పైగా వెచ్చిస్తూ ఉన్నాం. ఈ రోజును చూసుకుంటే సామాజిక భద్రతలో భాగంగా ఇచ్చిన పెన్షన్లు 11 రకాల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, అదేవిధంగా డప్పు కళాకారులు ఇటువంటి పెన్షన్లని మేము 3,000 దాన్ని 4,000 చేయడం జరిగింది. దివ్యాంగులకి 3,000 ఉన్న పెన్షన్ని 6,000 రూపాయలు కూడా చేయడం జరిగింది. పూర్తి వైకల్యంతో ఉండి మంచంలో ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు పంపిణీ చేయడం కూడా జరిగింది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మనం ఒక బాబుకు కూడా 15,000 రూపాయల పెన్షన్ని కలెక్టర్ చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే ఇది చాలా సాహసోపేతమైన చర్య. భారతదేశంలోనే ఇంత మొత్తంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. ఒకటి, చంద్రబాబు నాయుడు పేదలన్నా పేద ప్రజలన్నా ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు మీరు చూశారు, 5 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి పరదాల మాటన తాడేపల్లి పిల్లిలాగా ప్యాలెస్లో కూర్చొని బట్టన్ నొక్కితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడాను తను నేరుగా వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషించే
మన డిస్ట్రిక్ట్లో చూస్తే 2,92,999 పెన్షనర్స్ ఉన్నారు. ఇక్కడ 28 టైప్స్ ఆఫ్ పెన్షన్స్ ఉన్నాయి. దాంట్లో మన మినిస్టర్ గారు చెప్పినట్టు 11 కేటగిరీస్ పెన్షన్కు 3,000 నుంచి 6,000 4,000 పెంచడం జరిగింది. దాంట్లో కూడా ఏప్రిల్ మంత్ నుంచి ఉన్న అరియర్స్ని కూడా కలిపి ఈ నెలలో 7,000 వారికి ఇవ్వడం జరుగుతుంది. సో డిసేబుల్డ్ పర్సన్స్కు 3,000 నుంచి 6,000, తర్వాత ఫుల్లీ డిసేబుల్డ్కు 15,000 ఇవ్వడం కూడా జరిగింది. మనము మన సచివాలయం సిబ్బంది అందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారితో పాటు అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా ఈసారి ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ డేనే ఈ రోజునే 99% మనము డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాము. దానికి తగ్గిన విధంలో అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా కొన్ని ఆఫ్లైన్ ఉన్న వారికి మాత్రం రేపు పంపడం జరుగుతుంది. సో ఈ 2 రోజుల్లోనే 100% పూర్తిగా అందరికీ కూడా పెన్షనర్స్కు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడైనా ఎవరికైనా కొద్దిగా డిలే అయితే దట్ వుడ్ బి టెక్నికల్ ఇష్యూస్ వల్లనే డిలే అవుతుంది. దానికి కూడా మనము వెంటనే సరి చేస్తున్నాము. దానికి ఇవి అన్నీ కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే చెప్పడానికి కూడా ఒక కంట్రోల్ రూమ్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరికీ కూడా సో ఈ ఇన్ఫర్మేషన్ని ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రజల నుండి వచ్చిన అర్జీను మేము చూస్తాం, చేస్తాం, ఉన్నతాధికారులకు పంపిస్తాం అనే మాటలు మండల తహసీల్దార్లు, ఆర్టీఓల నుండి వినిపించకూడదు. రెవెన్యూ అంశాల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. చేయలేని అంశాలను బాధితులకు తెలపాలి. చేయగలిగినవి నిర్దేశితం కాలంలో చేయాలి. తహసీల్దార్, ఆర్డీఓ పట్టించుకోలేదనే మాట బాధితుల నుండి వస్తే సహించేది లేదని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులకు స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారం వారం నిర్వహించే మీకోసం అనంతరం జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దూర ప్రాంతాల నుండి బాధితులు ఎంతో నమ్మకంతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వస్తారు. అలాంటి వారి నమ్మకం వమ్ము కాకుండా నిర్ణీత కాల వ్యవధిలో ఖచ్చితమైన పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని కలెక్టర్ అన్నారు. బాధితుల సమస్య పరిష్కారం అయ్యే వరకు ఫైల్ను సక్రమంగా నడిపించాల్సిన బాధ్యత సంబంధిత తహసీల్దార్లదేనని గుర్తుంచుకోవాలన్నారు. లాగిన్లో వచ్చే అర్జీలను జిల్లా అధికారులు ఏ రోజుకారోజు చూసి వాటికి పరిష్కారం చూపాలన్నారు. ఇప్పటి వరకు ఎలా పనిచేశారో తెలియదు. ఈ రోజు నుండి పని విధానం మార్చుకోవాలని హెచ్చరించారు. ఎప్పటి అర్జీలు అప్పుడు నాణ్యవంతంగా పరిష్కారం చేయాలన్నారు. వారంలో చేయగలిగిన సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. జిల్లా కేంద్రంలోని శాఖాధిపతులు ఇచ్చిన కమిట్మెంట్కు కట్టుబడి ఉండాలన్నారు. సమీక్షా సమావేశంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సో ఇప్పుడు దాకా మీరు ఎలా పని చేస్తున్నారో నాకు తెలియట్లేదు. సో ఇప్పటి నుంచి నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ ఇలా మీరు ముందు మీకు వచ్చిన గ్రీవెన్సెస్ ఓపెన్ చేసి చూడలేదు. నేను అది ఆ రిపోర్ట్ చెప్తున్నాను. నెక్స్ట్ స్టెప్ మీరు చూసిన తర్వాత టైంలో సొల్యూషన్స్ చేశారా లేదా అది సెకండ్. థర్డ్, మీరు ఇచ్చిన రెస్పాన్స్, ఇచ్చిన సొల్యూషన్స్ ఎంత క్వాలిటీగా ఉంది అని అది థర్డ్ స్టెప్. ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఇండిపెండెన్సీ ఉంది. దిస్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ. మీ లాగిన్ చేసి ఓపెన్ చేసి చూడాలి మీకు ఆ రోజు వచ్చిన గ్రీవెన్సెస్ ఎన్ని ఉన్నాయి. ఇమ్మీడియట్ గా దానికి యూ అసైన్ ఇట్ టు ద కన్సర్న్ పర్సన్. దిస్ ఇస్ ఫర్ బోత్ తహసీల్దార్స్, ఆర్డీఓస్ అందరు కూడా ఉన్నారు, మున్సిపల్ కమిషనర్స్ అండ్ ఇక్కడ ఉన్న హెచ్ఓడిస్. ఒక మాట అర్థం చేసుకోండి. ఇక్కడ ఐజీఆర్ఎస్ లో ఇక్కడ పీపుల్ వచ్చి మనకు కంప్లైంట్స్ ఇస్తున్నారు. అందరు హెచ్ఓడిస్ ఫ్రైడే నేను చెప్పడం జరిగింది. అంటే మీరు ఎలా ఈ కంప్లైంట్ ని అప్రోచ్ అవ్వాలనేది నేను క్లారిటీగా అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు తహసీల్దార్స్, ఆర్డీఓస్ ఐడియా ఉండదు. వారి కంప్లైంట్ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకుని చూస్తాము, రిపోర్ట్ వస్తే చేస్తాము, పంపిస్తాము, ఇలాంటి రెస్పాన్సెస్ ఉండకూడదు. ఇక్కడ కంప్లైంట్స్ ఇంత దూరం నుంచి వారి పీపుల్ ఇక్కడ వస్తున్నారంటే ఏదో ఒక హోప్ తో వస్తున్నారు. సో వారికి వెంటనే రెవెన్యూ కేసెస్ టైం పడుతుంది, డిఫికల్ట్, కాంప్లెక్స్, ఇవి అన్ని ఇలాంటి ఎక్స్క్యూజెస్ తహసీల్దార్స్, ఆర్డీఓస్ ఇవ్వకూడదు.
అది మీ ఆఫీస్లో అయినా కానీ ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ డివిజన్ లెవెల్లో ఏ అప్లికేషన్స్ వచ్చినా కూడా యూ హ్యావ్ టు అటెంప్ట్ టు గివ్ సొల్యూషన్ టు దట్ కంప్లైంట్. దానికి మీరు సిన్సియర్గా ట్రై చేయాలి, కలెక్టరేట్కు పంపాలి. తర్వాత కలెక్టరేట్లో మీరు ఫాలో అప్ చేసుకోవాలి. అక్కడ మళ్ళీ అక్కడ ఒక పేదల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పనిచేస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నగరంలోని 3వ డివిజన్ బలరాం కాలనీలో నిర్వహించారు. ఇంటింటికి తిరిగి శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ 4,000 రూపాయల పెన్షన్తో పాటుగా గతంలో ఇవ్వవలసిన 3,000 బకాయిలను కూడా లబ్ధిదారులకు అందజేశారు. పేదలు నివసించే ఈ ప్రాంతంలో అత్యధిక మెజారిటీని ఇచ్చి తన గెలుపుకు సహకరించారని శ్రీనివాస థియేటర్ దగ్గర నుండి కేశవరాజుగుంట చివరి వరకు గ్రీన్ బెల్ట్గా పరిగణించి రోడ్డు వెడల్పు చేసి డివైడర్ నిర్మించి సెంట్రల్ లైటింగ్ వేసి ప్రజలకు మంచి వాతావరణం కల్పిస్తామని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ జస్వంతరావు, టీడీపీ నగర అధ్యక్షులు కొటారు నాగేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, 3వ డివిజన్ నాయకులు షేక్ గౌస్ బాబు, కరీముల్లా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెన్షన్దారులు పాల్గొన్నారు. మన ఎన్నికలప్పుడైతే ఏదైతే ప్రామిస్ చేశారో దానికి 4,000 చేశారు. ఈ 3 నెలలు కూడా కలిపి 7,000 రూపాయలు అందరికీ ఇస్తున్నారు. ఇప్పుడు కొంతమందికి మాకు పెన్షన్ రావట్లేదని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఈ నెల అయిపోయిన తర్వాత ఈ నెలలో కంట్రోల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాడ్ చేసి అందరికీ కూడా పెన్షన్లు వచ్చేటట్టు చేస్తాం. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలనేదే మన ఉద్దేశం. కాబట్టి అది కూడా వాళ్ళకి ఎవరెవరికి ఆపారో అవన్నీ కూడా పెన్షన్లు కూడా చూసుకొని ఇస్తాం. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అనేక ఇబ్బందులు ఈ రాష్ట్రంలో ఉన్నా కూడా ఇప్పుడు దొంగ మాటలు చెప్పేది కాదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి పార్టీ, అభివృద్ధి అంటేనే తెలుగుదేశం. తెలుగుదేశం వచ్చిన తర్వాతే మీ కాలనీలన్నీ కూడా డెవలప్ చేశాం. ఇవన్నీ కూడా డెవలప్ అయ్యి రోడ్లు కానీ అన్నీ కూడా వేసింది కూడా తెలుగుదేశం. మీకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టి కూడా కట్టించాం. ఈరోజు కొంతమంది టిట్కోలో పెట్టుకున్న వాళ్ళు కూడా టిట్కోలు కూడా తొందరలోనే కంప్లీట్ చేసి మీ అందరికి కూడా పొజిషన్స్ ఇప్పిస్తాం. అదేవిధంగా టిట్కోలో కూడా లేకుండా ఇక్కడ కూడా సొంత ఇల్లు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి 2 సెంట్లు ఏదైతే ఎన్నికలప్పుడు నేను చెప్పానో ఆ 2 సెంట్లు ప్లాట్ ఇచ్చేసి మీకు హౌసింగ్ ద్వారా మీకు కట్టడానికి కూడా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మేము కూడా ప్రతి డివిజన్లోకి వస్తాం. ఈ సమస్యలు ఇట్లాంటివి ఏమున్నాయో సమస్యలు ఒక పక్క, ఈ అభివృద్ధి వచ్చేలా డెవలప్మెంట్ ఒక పక్క, ఎక్కడెక్కడ పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకొని డెవలప్మెంట్ అదేవిధంగా మీ ఎక్కడ ప్రాబ్లంలు ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేస్తాను. ఈరోజు మంచినీళ్ళు కూడా ప్రతిరోజు ఇవ్వాలనేదే మన ఇంటెన్షను. దాన్ని కూడా ఎక్కడ ఆగిపోయిందో మనం తీసుకొచ్చింది దాన్ని కూడా కంప్లీట్ చేసి ప్రతిరోజు ఇస్తాం. ఇవి ఇంకా ఏ అయితే సమస్యలు ఉన్నాయో దానికి నేను కూడా వచ్చి డివిజన్ వైజ్గా కూర్చొని ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేది లేకుండా ఎంతవరకు మ్యాక్సిమం చేయాలో అంతవరకు నేను చేస్తానని చెప్పి కూడా మీకు మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తా ఉన్నా. మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత కూడా నేను చేస్తానని చెప్పి కూడా మీకు మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోడ్డు డైరెక్ట్గా ఉత్తరతలు పాడిపోయే వరకు డబల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ తోటి ఇది మన డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది ఖచ్చితంగా అక్కడి నుంచి ఎక్కడ పాత మార్కెట్ కాడి నుంచి ఇక్కడ కిమ్స్ దాకా అవుతుంది. అది తొందరలోనే ప్రపోజల్స్ పెడుతున్నాం, నేను చేస్తాం. 3,000 గత ప్రభుత్వం 3,000 అనే పింఛను ఈసారి 4,000 పింఛన్గా, ఇప్పుడు గతంలో బకాయిలు 1,000 లెక్కన 3,000 ఒక 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మాట నిలబెట్టుకోవడం మన దామచల్ల జనార్దన్ గారు కూడా
దానికి వచ్చి అందరికీ డోర్ టు డోర్ వచ్చి ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో మాట నిలబెట్టుకోవడం అనేది ఒక నిదర్శనం. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. రెండో సంతకం కింద మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అట్లాగే ఈ డివిజన్లో పనులు కూడా జనార్దన్ గారు ఇప్పుడే చెప్పారు, వాయిస్ ఇచ్చారు. ఈ రోడ్డు శ్రీనివాసాల కానించి మెయిన్ రోడ్డు వేయడం జరిగిద్దని ప్రతి ఒక్కరికి కూడా డోర్ టు డోర్ ఏ సంక్షేమ పథకాలైనా సరే నేను అందిస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ ఆధ్వర్యంలో చార్టెడ్ అకౌంట్స్ డే, డాక్టర్స్ డే సందర్భంగా ఒంగోలు రెడ్ క్రాస్లో చార్టెడ్ అకౌంట్స్ 76వ వార్షికోత్సవ వేడుకలను, డాక్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లను, చార్టెడ్ అకౌంటెంట్లను ఘనంగా సన్మానించారు. డాక్టర్లు లేని సమాజాన్ని ఊహించుకోలేమని, దేవుడు తర్వాత ప్రజలు అత్యంత నమ్మేది డాక్టర్లేనని వక్తలు అన్నారు. డాక్టర్ వృత్తి దైవంతో సమానమని, అలాంటి వ్యక్తులను సన్మానించుకోవడం నిజంగా గర్వకారణమన్నారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే నిర్వహించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు, చైర్మన్ పెరకం శ్రీమన్నారాయణ, సెక్రటరీ దుడ్డు సౌజన్య, చైర్మన్ చుండూరి ప్రేమ్, ట్రెజరర్ కె కిషోర్, సికాసా చైర్మన్ చైతన్య, సీనియర్ అకౌంటెంట్స్ రంగనాయకులు కూరపాటి సుబ్బారావు, డాక్టర్ బాల, విజయ్ కుమార్, రామ్ ప్రసాద్, జగన్మోహన్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ చైర్మన్ అడపాల అయ్యప్ప, సెక్రటరీ సోమయ్య, ట్రెజరర్ చరణ్ తేజ, అడుసుమల్లి వెంకట్రావు, మంగళగిరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. సభానంతరం డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, డాక్టర్ రవితేజారెడ్డి, డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ వేణు, సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమం ముందుగా రెడ్ క్రాస్ ఆవరణలో మొక్కలు నాటారు. ఇవాళ దాదాపుగా ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ డే రోజు రక్తదానం చేయడం ఇది 3వ సారి 4వ సారి అనుకుంటాను ఇక్కడ ప్రతి ఏటా. ఎందుకంటే ఇక్కడ ఒక నాకు తెలిసి చార్టెడ్ అకౌంటెంట్స్లో చాలా మంచి వాతావరణం ఉంది, ఒక ఆరోగ్యకరమైన పోటీ. ఎవరి పాటికి వాళ్ళు యాక్చువల్గా పోషణలో ఒకళ్ళంటే ఒకరికి పడకుండా చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. దీనికి అధ్యక్షత వహించిన వాడు దాన్ని సర్దుకోవడానికి వాళ్ళకి పంచాయతీ చేయడమే సరిపోతూ ఉంటుంది. అటువంటిది ఏమి లేకుండా అలాగే ఒంగోలు ఐఎంఏ కూడా ఒక దీంతో పోతూ ఉంటుంది, ఇప్పుడు కూడా ఒక కమిట్మెంట్తో పోతుంటుంది. ఇలాగా ఈ ప్రొఫెషనల్ రైవలరీ కాకుండా ఎథిక్స్గా అందరూ డెవలప్ కావడానికి నాకు తెలుసు అనేక చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళకన్నింటి కూడా వర్క్షాప్స్ కండక్ట్ చేసుకుంటూ వాళ్ళ వృత్తిని వాళ్ళు మెరుగుపరుచుకోవడం, దాన్ని మనం చైతన్య గారు ఇన్స్పిరేషన్కి అర్థంలో కాదు తెలియదు, కానీ మేబీ డాక్టర్ అనే గౌరవంతో పెంచినందుకు నేను చాలా కృతజ్ఞత సార్. నాకు చాలా సంతోషంగా ఉంది. సో I will do my service as best as possible to serve my citizens. Please visit my clinic. You will be given priority. అందరూ ఎప్పుడు వినేవాళ్ళం కాదు. ఈ మధ్య కాలంలో సారు ఎస్పెషల్లీ చార్జ్ తీసుకున్న తర్వాత చాలా లైన్ లైట్లోకి వచ్చింది. నేనే ఎంతోమందిని ఈ బ్లడ్ కోసం పంపించడం జరిగింది. ఆయన చాలా డెవలప్ చేశారు సర్వీసెస్ని. ఇంకా ముందు అందరి తోడ్పాటుతో బాగా డెవలప్ అవుతారని సార్ సేవతో ముందుకెళ్తాను. బ్లడ్ డొనేషన్ సార్ చాలా ఇదిగా అని అంటూ ఉన్నారు. మనందరం కూడా ఎప్పుడైనా మన లైఫ్ టైంలో ఎవ్రీ ఇయర్ అయినా మన బర్త్డేనో ఏదో ఒక ఆస్పీషియస్ డే అట్లా గుర్తుండేది అట్లా గుర్తుంచుకొని బ్లడ్ డొనేషన్ అనేది ఒక లైఫ్ని సేవ్ చేస్తూ ఉంటాము. డొనేషన్ ప్రతిరోజు ప్రతి 3 నెలలకి మన బాడీలో బ్లడ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. బ్లడ్ డొనేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్గా మీరు గుర్తుంచుకొని మనం ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు చేస్తే అది ఒక లైఫ్ని సేవ్ చేస్తాము. అది కూడా అందరూ కొంచెం గుర్తుంచుకొని చేస్తారు అనేది మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ.
మీరు కూడా ఒకసారి నిలబడండి సార్. చీమకుర్తిలోని క్రిస్టియన్ పాలెం సంతనూతెలపాడు మండలం పేర్నమిట్ట 42వ డివిజన్ శాంతినగర్ కాలనీలో శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు మాజీ ఎంపీపీ వివరం గోవిందయ్య అధ్యక్షత వహించారు. గత ప్రభుత్వంలో అనేక కష్టాలు పడ్డామని, ఆ కష్టాలు ప్రస్తుత ప్రభుత్వంలో ఉండవని ఎమ్మెల్యే విజయ్ కుమార్ అన్నారు. ప్రజలందరికీ సంక్షేమ పాలనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకు సాగుతామని ప్రకటించారు. సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ కరిచెట్టి శ్రీనివాసరావు, కైలా శ్రీనివాసరావు, కందుకూరి బాబు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత పుట్టినరోజు సందర్భంగా భాగ్యనగర్లోని బొమ్మరిల్లు ఆశ్రమంలో అనాథ పిల్లలకు నిత్యావసర వస్తువులు, స్వీట్స్ అందజేశారు. తన పుట్టినరోజు సందర్భంగా అనాథ పిల్లలకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు సంతోషిస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత భర్త గాలి అరుల్ రాజ్, వైసీపీ నాయకురాలు బైరెడ్డి అరుణ, బొమ్మరిల్లు నిర్వాహకులు కాసిం, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈరోజు నా బర్త్డే సందర్భంగా బొమ్మరిల్లులో మేము ప్రతి సంవత్సరం కూడా, అంటే మాకు వీళ్ళు పరిచయమైనప్పటి నుంచి మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఇక్కడ పిల్లలతో మేము షేర్ చేసుకోవడం మాకు మొదటి నుంచి ఉండాలి. అందులో భాగంగా ఈరోజు మనం బర్త్డే అంటే ఎంత వైభవంగా చేసుకున్నా అటు ఒక్క రోజుతో అయిపోతుంది. కానీ ఇలాంటి పిల్లలకి కనుక మనం సహాయం చేసినట్లయితే ఆ భగవంతుడు ఖచ్చితంగా మనల్ని మన పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తారని ఒక చిన్న నమ్మకంతో మరి మా హస్బెండ్ గారి యొక్క సహకారంతో నా ప్రాణ స్నేహితురాలు అరుణ యొక్క మరి మేమిద్దరం ఎప్పుడు కూడా ఒకే మాట మీద ఉంటాం కాబట్టి తన యొక్క ఆలోచనతో ఈరోజు ఈ పిల్లలకి ఈ నిత్యావసర సరుకులు, వాళ్ళకి నేను పిల్లలకి సోప్స్ అవి ప్రొవైడ్ చేయడానికి నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశానికి మరి ఇలాంటి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వీళ్ళ మధ్యన ఇలాగ నాకు బర్త్డే జరుపుకోవడం కూడా నాకు చాలా చాలా సంతోషం. మరి నాకు రాజశ్రీ గారు నాకు ఎప్పటి నుంచో బాగా పరిచయం, వాళ్ళ మా హస్బెండ్ కూడా. వీళ్ళిద్దరూ చేసినట్టు సేవలో మేము చాలా చిన్నదే చేయడము, ఎందుకంటే వారి జీవితాన్నే ఇలాంటి పిల్లలకు అంకితం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి ఇలాంటి పిల్లలకి కనుక మనం సహాయం చేసినట్లయితే, అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు వీళ్ళ చదువు గురించి కానివ్వండి, వీళ్ళ యొక్క నిత్యావసరం ఏదన్నా మనం తీసినట్టయితే ఆ యొక్క పుణ్యం ఊరికే పోదని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ మరి నాకు ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి రాజీ గారికి, కాసిం గారికి కూడా. జిల్లాలో ఎక్కడా అతిసార వ్యాధి ప్రబలకుండా చూడాలని, అది మన అందరి బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా అన్ని నివారణ పద్ధతులను పాటించాలన్నారు. ప్రకాశం భవనంలో మీకోసం సమావేశ మందిరంలో అతిసార వ్యాధి నివారిద్దాం కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. పుట్టిన బిడ్డ నుండి 5 ఏళ్లలోపు పిల్లలందరికీ 2 ORS ప్యాకెట్లను అందించడం జరుగుతుందని డిఎంఎన్హెచ్ఓ సురేష్ కుమార్ తెలిపారు. ORS ప్యాకెట్ల ద్రావణాన్ని తయారు చేయే విధానాన్ని ఆశా, ఏఎన్ఎం, CHOలు వారి పరిధిలోని గ్రామ, వార్డులోనూ తయారు చేయే విధానాన్ని చూపిస్తారన్నారు. ఎవరికైనాను అతిసార వ్యాధి ప్రమాద సంకేతాలు కనిపిస్తే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానీ, ఏరియా ఆసుపత్రులకు కానీ, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులకు 108 వాహనం ద్వారా వెంటనే తరలించాలన్నారు. అతిసార నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో
టోల్ ఫ్రీ నెంబర్ 951543247999 ఏర్పాటు చేసినట్లు డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఝాన్సీ లక్ష్మి, డాక్టర్ పద్మజ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. డయేరియాని నిరోధించడానికి ప్రోగ్రాం అనేది రూపొందించబడింది. దీనికి ఏంటంటే మేము ఈ నెల 1వ తారీఖు నుంచి కార్యాచరణ చేయబోతున్నాము. మన జిల్లాలో దాదాపు 1,56,000 మంది 0 to 5 years చిల్డ్రన్ ఉన్నారు. వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి అంటే ఒక ఇంట్లో 5 సంవత్సరాల్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు సప్లై చేస్తాం. అట్లాగే ఎవరికైనా విరోచనాలు అయితే వాళ్ళకి జింక్ టాబ్లెట్స్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఫీల్డ్ అన్ని పిఎస్సీలకు అన్నిటికీ సప్లై చేయడం జరుగుతుంది. ఇది హెల్త్ అండ్ వెల్నెస్ క్లినిక్, అట్లాగే గవర్నమెంట్ ఆఫీసెస్ అంటే గ్రామాల్లో ఉన్న కూడా పిహెచ్సిలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్, అట్లాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో కూడా ఈ ఓఆర్ఎస్ కార్నర్స్ అనేటివి ఏర్పాటు చేస్తాము. ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతాం. తర్వాత అట్లాగే ముఖ్యమైనది ఏంటంటే ఓఆర్ఎస్ ట్రీట్మెంట్ కోసము కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కానీ, ఏరియా హాస్పిటల్లో కానీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కానీ కొన్ని బెడ్స్ అనేటివి సపరేట్గా కేటాయించడం జరిగింది. సో దీనికి స్పెషలిస్టుల చేత సివియర్ డిహైడ్రేషన్ ఉంటే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించడం అనేది జరుగుతుంది. అట్లాగే మేము వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు ముఖ్యంగా రూరల్ వాటర్ వర్క్స్ అట్లాగే మున్సిపాలిటీ వాళ్ళతో మేము కలిసి పరిశుద్ధమైన త్రాగునీటిని సప్లై చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా నీటి వలన తర్వాత కొంతవరకు ఆహారం వలన ఈ డయేరియా అనేది వస్తుంది. కాబట్టి మా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ప్రతి బుధవారము వాటర్ టెస్టింగ్ అనేది చేస్తున్నారు. ఒక్కొక్క హెచ్డబ్ల్యూస్కి ఒక శాంపుల్ చేస్తున్నారు. ఆ శాంపుల్స్ని పెంచుతున్నాము. ఇప్పటికే జిల్లాలో దాదాపు 10 చోట్ల నీరు కలుషితమైన రిపోర్ట్ వచ్చింది. దాన్ని ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారితో చెప్పి దాన్ని కరెక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇక మిగతా ట్యాంక్స్ 15 రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి. కరెక్ట్గా దాంట్లో బ్లీచింగ్ పౌడర్ కలిపి క్లోరినేషన్ చేయాలి. ఇక ఈ నెల ఇప్పటి నుంచి మా ఆశాలు కానీ, మా ఏఎన్ఎంస్ కానీ, ఎంఎల్హెచ్పీలు అట్లాగే మెడికల్ ఆఫీసర్స్ అందరూ 2 నెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించి ఒక్క మరణం కూడా లేకుండా డయేరియా వల్ల చేయాలన్న మా సంకల్పం. ప్రజల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పింఛన్ పెంచి ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరంజనీయ స్వామి అన్నారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు పింఛన్ నగదును డాక్టర్ డోలా శ్రీ బాలవీరంజనీయ స్వామి దామచల్ల సత్యతో కలిసి పంపిణీ చేశారు. రాష్ట్రంలో తొలుత ఎన్టీ రామారావు 30 రూపాయలతో పింఛను ప్రారంభించారని, దీనిని దశల వారీగా పెంచుతూ 2014లో తెలుగుదేశం ప్రభుత్వం 2,000 రూపాయలకు చేసిందని మంత్రి అన్నారు. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆపసోపాలతో చివరి దశలో 3,000 చేసిందని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ 4,000 పెంచి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పింఛన్ వయసును 50 సంవత్సరాలకు తగ్గించి ఇవ్వడం త్వరలో చేస్తామని అన్నారు. పేదలు, వృద్ధులు, ఒంటరి మహిళలకు భద్రత కల్పిస్తున్నామని అన్నారు. ప్రజల సంక్షేమం, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన నెలలోపే కొత్త సంక్షేమ పథకాలు అమలు చేశామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దామచల్ల సత్య అన్నారు. గ్రామాల్లో పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ జరుగుతుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట అమలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈరోజు చాలా చోట్ల గత ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళని చెప్పి తీసేసిన పెన్షన్లు కావచ్చు, మేము వయసు 50 సంవత్సరాలు తగ్గిస్తాం. ఇవన్నీ కూడా రాబోయే కొద్ది నెలల్లో కొత్త పెన్షన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఈ గ్రామాల్లో చూసుకుంటే ఇది మా స్వగ్రామంలో ఈరోజు మేము కార్యక్రమం నేను దామచల్ల సత్య గారు, మా సర్పంచ్ మరియు మిగతా వర్తి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ గ్రామంలో కవులు 30,000 రూపాయలు ఉంటే నెలకి 4,000 లెక్కన సంవత్సరానికి 48,000 ఇస్తారంటే 1.5 ఎకరా భూమి యజమాని పొలాన్ని కౌలుకి ఇస్తే వచ్చేటువంటి ఆదాయం పైన ఇది భరోసా కల్పిస్తున్నాం. అంటే వాళ్ళకి భద్రత కల్పిస్తున్నాం. వృద్ధులు, ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ మందుల ఖర్చులు మిగతా పోను కొంత పొదుపు చేసుకునేటువంటి శక్తి కూడా ఈ భరోసా ద్వారా మనం కలిగిస్తున్నాం. ఒక ధైర్యం, చంద్రన్న అండగా ఉన్నాడు, మాకు ఇబ్బంది ఉండదు అనేటువంటి ధైర్యాన్ని కలుగు చేస్తున్నాం. తర్వాత మిగిలినటువంటి సంక్షేమ పథకాలు కూడా మేము త్వరలోనే అందజేస్తామని తెలియజేసుకుంటూ ఈ అదృష్టం మాకు కలిగినందుకు ఈ ప్రభుత్వంలో చాలా సంతోషిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం.
ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త కార్యక్రమానికి మన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం, ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ఒక పండగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా ఎవరైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో రాష్ట్రం మొత్తం 65 లక్షల మందికి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీకి 7,000 రూపాయలు పెన్షన్ ఈరోజు సుమారుగా 65 లక్షల మందికి అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తొలుతో ఇక్కడ మా నియోజకవర్గమైన మా సొంత గ్రామం తూర్పునాటిపాలెంలో, అలాగే మన మంత్రివర్యులు స్వామి గారితో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం, కాన్స్టిట్యున్సీ అంతా ఒక పండగ వాతావరణంలాగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన మాటను తప్పకుండా పూర్తి చేసే వ్యక్తి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారం వారం నిర్వహించి మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా బాధితుల నుండి అర్జీలు స్వీకరించారు. కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాల్లో ఏర్పాటు చేసిన మీకోసం కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, స్పెషల్ కలెక్టర్ ఝాన్సీ లక్ష్మీలతో కలిసి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ప్రజల నుండి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎవరి పేరు వేరే వారి పేరు ఎవరు ఎవరికి పంపించారు రిపోర్టు? ఎప్పుడు పంపించారు? ఏ సెక్షన్ లో ఎవరికి ఇచ్చారండి? మీరు ఏం రిపోర్ట్ పంపించారండి ఇక్కడ? 2 రోజులు కాదబ్బా, 2 hours ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్ మీకోసం మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చి బై 3 o'clock నాకు ప్రొసీడింగ్ కాపీ ఇక్కడ పంపాలి. ఈ రోజు డెలిట్ చేస్తాను, అర్థమైందా? బై 3 o'clock నాకు రిపోర్ట్ రావాలి ఇక్కడ. ప్రొసీడింగ్స్ కాపీ. డాక్టర్స్ డే చార్టెడ్ అకౌంటెంట్ 76వ వార్షికోత్సవం సందర్భంగా ఒంగోలు నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా గల రెడ్ క్రాస్ భవనంలో చార్టెడ్ అకౌంటెంట్ యూత్ విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదానం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో 40 మందికి పైగా యువ చార్టెడ్ అకౌంటెంట్లు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువ చార్టెడ్ అకౌంటెంట్స్ను రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ మంగళగిరి నరసింహారావు, లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ చైర్మన్ అడపాల అయ్యప్ప, కార్యదర్శి సోమయ్య, సీనియర్ సభ్యులు వెంకట్రావు తదితరులు అభినందించారు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న చార్టెడ్ అకౌంటెంట్స్ ప్రొఫెషన్కి మేము 76వ వసంతం జరుపుకుంటున్నాము. ఇక్కడ చెట్లు నాటడం జరిగింది. తర్వాత మా మెంబర్స్ అందరూ కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవినింగ్ అలాగే ఫ్యామిలీ గెట్ టుగెదర్ కార్యక్రమం కూడా ఉంది. అందరికీ మా తోటి సీఏలందరికీ కూడా సీఏ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు ఒక 45 మంది సుమారుగా ఇప్పటి వరకు రిజిస్టర్ అయి ఉన్నారు. ఇది ఇంకో 10-15 మంది వస్తున్నారు. 60 మంది వరకు బ్లడ్ డొనేషన్ క్యాంపు బ్లడ్ డొనేషన్ చేస్తున్నాము. ఇది గత 4 ఏళ్లుగా రెగ్యులర్గా ప్రతి సీఏ డేకి మేము బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నాము. ఇలాగే కంటిన్యూ చేస్తాము. అది మా సొసైటీలో మా భాగంగా మా బాధ్యతగా ప్రతి సంవత్సరము బ్లడ్ డొనేషన్ మరియు ప్లాంటేషన్ నిర్వహిస్తున్నాము. గత రాత్రి కురిసిన వర్షానికి నగరంలోని గాంధీ పార్క్ దక్షిణం వైపు గల పార్క్ రక్షణ గోడ కూలిపోయింది. రాత్రి సమయంలో గోడ కూలిపోవడంతో అక్కడ ఎటువంటి నష్టం వాటిల్లలేదు. నగరపాలక సంస్థ అధికారులు గాంధీ పార్క్ నుండి లాయర్పేటకు వెళ్లే దారిని మూసివేసి కూలిన గోడను జేసీబీ సహాయంతో అక్కడి నుండి తొలగించే పనులు చేపట్టారు. ఎప్పుడూ నిర్మించడం వల్ల వర్షాలకు నాని కూలినట్లు స్థానికులు తెలిపారు.
మావా. పర్సనల్లోనే ఏది అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు అని, చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి సంక్షేమానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ 21వ డివిజన్ అధ్యక్షులు కోటపాటి కాశీరావు అన్నారు. కలెక్టరేట్ ప్రాంతంలోని అన్నా క్యాంటీన్ వద్ద పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సమయంలో 5 హామీలను ప్రజలకు ఇచ్చారని, అవన్నీ కూడా ప్రమాణ స్వీకార సమయంలో సంతకాలు చేయడం జరిగిందని కాశీరావు అన్నారు. పెన్షన్ పెరుగుదల, అన్నా క్యాంటీన్లు, భూ హక్కు చట్టం రద్దు తదితర అంశాలపై సంతకం చేసి 15 రోజుల లోపల అందరికీ ఎన్టీఆర్ భరోసా కింద పెరిగిన పెన్షన్లతో పాటు పాత బకాయిలను కూడా అందించడం జరిగిందన్నారు. ఒంగోలు శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత దామచల జనార్దన్ ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి గెలుపొందినప్పటి నుండి అన్నా క్యాంటీన్ ప్రారంభించి ప్రతిరోజు పేదవారి ఆకలిని తీరుస్తామన్నారు. దాతలు కూడా పెద్ద ఎత్తున సహకరిస్తూ ముందుకు వస్తున్నారని, అది అభివృద్ధి అంటే అని వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జూటూరి కృష్ణ, గొల్లపూడి బాబు, చావల సుధాకర్, వాసవి, తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు, హరిబాబు పాల్గొన్నారు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కానీ పెంచినటువంటి అమౌంట్ 1000 రూపాయలతో కలిపి పెంచిన 4000 రూపాయలు కలిపి ఒకేసారి 7000 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మాకు సహకరించినటువంటి మా నియోజకవర్గ శాసనసభ్యులు, ఒంగోలు రాజకీయ చరిత్రలో రికార్డు సృష్టించినటువంటి లెజెండ్ లీడర్, యువ నాయకుడైనటువంటి మా దామచల్ల జనార్దన్ గారికి హృదయపూర్వకంగా మా 21వ డివిజన్ తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. 7000 రూపాయలు ఒక పెన్షనర్కి అందించడం అంటే అది మామూలు విషయం కాదు. చాలా వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు కానీ చాలా వరకు తీరుస్తూ ఉంటాయి. అదేవిధంగా ప్రతి నెల కూడా 4000 రూపాయలు లెక్కనిస్తూ వాళ్ళందరికీ కూడా తమ వంతు ఇతోధిక సహాయం మన ప్రభుత్వం చేయబోతూ ఉంది. ఇందుకు కారకులైన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మోడీ గారికి, మా యొక్క నాయకుడైన ఒంగోలు స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఏదైనా ఒక మంచి జరగాలంటే తెలుగుదేశం పార్టీ టైంలోనే జరుగుతుంది. ఎక్కడైనా డెవలప్మెంట్స్ కానీ ఏదైనా తీసుకోండి, ప్రజలకు మేలు జరగాలి. వాళ్ళ హెల్త్ పరంగా కానీ, ఫుడ్ పరంగా కానీ, బట్టలు ఏదైనా కానీ ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే ప్రజలకు మేలు జరుగుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మన మామూలుగా గెలవక ముందు మాట ఇస్తారనుకోండి, గెలిచినాక 4000 ఇస్తా అన్నాడు, ఓకే. గెలవక ముందు 3 నెలల ముందు నుంచి 1000 బకాయి ఇస్తాంటే ప్రపంచ చరిత్రలో ఒక వింత ఇది. ఆ 3000 కలుపుకొని ఈ నెల 4000 కలుపుకొని 7000 పెన్షను, వికలాంగులకు 6000, ఈ రకంగా మరి అన్ని పెన్షన్లు కూడా మరి పూర్తిగా వికలాంగులు అయితే 15000 రూపాయల పెన్షను. ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన మేధస్సులో నుంచి వచ్చిన గొప్ప ఆలోచన. దీనికి మన పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేసి దీన్ని ముందుకు తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఇందాకనే పవన్ కళ్యాణ్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడో తెలియదు, ఆ డబ్బులు ఎట్టొచ్చినాయి తెలియదు, 7000 రూపాయలు చెప్పంగానే మొదటి నెలలోనే ఇచ్చాడని చెప్పి చాలా గొప్పగా చెప్పాడు. అలాంటి
విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా ఫుడ్ పెట్టడం కానీ ఏదైనా కానీ అన్నా క్యాంటీన్లు ఇంత తొందరగా ఏర్పాటు చేసి ఇంతమంది భోజనాలు పెట్టడం దాంట్లో మేము భాగస్వాములమై మేము సేవ చేయటం నిజంగా మా అదృష్టం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. వినికిడి లోపంతో ఇబ్బంది పడుతున్న బాధితులకు కలెక్టర్ తమీం అన్సారియా వినికిడి యంత్రాలను అందజేశారు. ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. దివ్యాంగుడికి ట్రైసైకిల్ను కలెక్టర్ అందజేశారు. కలెక్టర్ వెంట జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ విశ్వేశ్వర, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్వయం కృషితో పారిశ్రామికవేత్తగా ఎదిగిన కృషివలుడు స్వాతి పైప్స్ అధినేత కవర్తపు శ్రీనివాసరావు అని సంతపేట సాయిబాబా మందిరం అధ్యక్షులు అలహరి చెంచల్రావు అన్నారు. స్వాతి పైప్స్ ఇండస్ట్రీని స్థాపించి ఎందరో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని కొనియాడారు. కవర్తపు శ్రీనివాసరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఎర్రజర్లలోని స్వాతి ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ ఆవరణలో కవర్తపు విగ్రహాన్ని వారి కుటుంబ సభ్యులు ఆవిష్కరించారు. మఠంపల్లి దక్షిణామూర్తి మాట్లాడుతూ సంతపేట సాయిబాబా మందిరంలో శివాలయాన్ని నిర్మించి దైవ సంబంధిత కార్యక్రమాలకి ఎన్నో సేవలందించిన వ్యక్తి కవర్తపు శ్రీనివాసరావు అని అన్నారు. దైవ సేవ, విద్యాసేవ, సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో కవర్తపు రమాదేవి, బాలకృష్ణ, ప్రసాద్, రాము, నరేంద్ర కుమార్, వేణు మాధవ్, అవినాష్ సిబ్బంది పాల్గొన్నారు. కవర్తపు శ్రీనివాసరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పైప్ ఫ్యాక్టరీలు కూడా పెట్టారు ఆయన కోసమని కాదు, ఇది 10 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందండి ఇక్కడ మనం చేసామంటే అనే మంచి సంకల్పం గల మంచి వ్యక్తి ఆయన. అందువల్ల ఆయనకి ఇలా విగ్రహావిష్కరణ చేయడం అనేది చాలా విశేషం. పిల్లకాయలు కూడా ఆయన అంటే మంచి తండ్రి అంటే ప్రతి వాళ్ళకి ప్రేమ ఉంటుంది. ప్రేమ వేరు, భక్తి వేరు. అలా కాకుండా మా నాన్నగారి విగ్రహం పెట్టాలి ఇక్కడ అనే మంచి సంకల్పంతో ఆయన అనుకున్నారు అందరూ వీళ్ళు. అలా విగ్రహం ఇవాళ తీయండి. మీరేం చేయాలంటే రాము గారు ఆయనకి తర్వాత అయిన వల్ల ఒక చిన్న పొట్టు పెట్టి, ఏ రోజు పొట్టు లేకుండా ఆయన లేడు, ఒక చిన్న పొట్టులా నమస్కారం చేసుకోవాలి. అయిన తర్వాత స్టాఫ్ జోహార్ కవర్తవ శ్రీనివాసరావు గారు, జోహార్ కవర్తవ శ్రీనివాసరావు గారు, జోహార్ కవర్తవ శ్రీనివాసరావు గారు. అట్లా వరుసగా రండి, బాగుంటుంది. బ్రహ్మాండం స్టాఫ్ అంతా. మా తండ్రి గారైన కవర్తపు శ్రీనివాసరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా మా స్వాతి పైప్స్ ఎర్రజర్ల ఫ్యాక్టరీ ఆవరణలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం మాకెంతో సంతోషంగా ఉంది. ఆయన నేతృత్వంలో
స్వాతి పైప్స్ ఒక 4 యూనిట్లు పెట్టి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అదేవిధంగా ఇది కొంచెం ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ఎక్కువ మంది ఉపాధి కావాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన కోరిక డెఫినెట్గా మేము నెరవేరుస్తాం. మా అన్న కవత్తుపు శ్రీనివాసరావు గారు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. వ్యాపార రంగమే కాకుండా భక్తి, కళారంగం వీటన్నిటిలో కూడా ఆయన చూశాడు. ఆయన ఆశయాలన్నిటి కూడా మేము నిరంతరం కొనసాగిస్తామని తెలియజేసుకుంటాం. కవత్తుపు శ్రీనివాసరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఎర్రజల్ల గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి స్వాతి పైప్స్ ఫ్యాక్టరీలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. దాదాపు 55 సంవత్సరాల అనుబంధం మా ఇద్దరిది. అలాంటిది ఆయన మా అందరికీ కూడా ఆదర్శం. ప్రతి ఒక్క ఆధ్యాత్మికంలోనే కాదు, అందరికీ సూచనలు ఇచ్చి జీవితాన్ని ఏ విధంగా చేసుకోవాలి, అందరికీ కూడా ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించి తను ఆనందంగా వాళ్ళందరినీ చూసుకుంటూ ఫ్యాక్టరీని కట్టడం జరిగింది. ఆ రోజుల్లో ఆయన లేడని భావన మాకు ఎప్పుడూ లేదు. ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆశీస్సులు మాకు, మా కుటుంబానికి, మా మిత్రులకి, మా స్నేహితులకి, అలాగే సంతపల్లి సాయిబాబా కమిటీలో అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని, ఆయన ఎప్పుడు కూడా ఆత్మశాంతిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మెగా డిఎస్సిలో జిల్లాలో ఒక ఉర్దూ, ఎస్జిటి, ఎస్ఏ టీచర్ పోస్టులు కూడా చూపలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రకాశం జిల్లాలో ఖాళీగా ఉన్న ఉర్దూ మీడియం పోస్టులను భర్తీ చేసేందుకు డిఎస్సి 2024 నోటిఫికేషన్లో చేర్చాలని ఉర్దూ డెవలప్మెంట్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో అధికారికంగా 23 ఎస్జిటి పోస్టులు, 6 ఉర్దూ, ఎస్ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఉర్దూ డిఈడి, బిఈడి చేసిన అభ్యర్థులు ఉర్దూ పోస్టుల కోసం ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారన్నారు. ప్రెసిడెంట్ పి అబ్దుల్ వహీద్ ఖాన్, ఎస్కే అబ్దుల్ రవూఫ్, ఎస్కే కాజా బాబాలతో పాటు పలువురు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో మెగా డిఎస్సి ప్రకటించి 16,000 పోస్టులను ప్రకటించారు. ఒక మైనార్టీలకు సంబంధించిన భాష ఉర్దూ భాష. జిల్లాలో 300 అవసరం ఉన్నా, ఖాళీలు 30 ఉన్నా, అధికారుల నిర్లక్ష్యం వల్ల, అది మెగా డిఎస్సిలో చూపకపోవడం వల్ల కొన్ని వందల మంది విద్యార్థులు దీన్ని లాస్ అవుతున్నారు. కాబట్టి అధికారులు గుర్తించి ఎమ్మడే ఈ 30 ఎస్జిటి పోస్టులు, 10 ఎస్ఏ ఉర్దూ పోస్టులను వెంటనే మెగా డిఎస్సిలో ప్రకటించాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఉర్దూ జాగర్ మంచ్ తరఫున మేము జిల్లా వ్యాప్తంగా ప్రకటిస్తున్నాము. అధికార భాషగా ఉర్దూను వెంటనే అమలుపరచాలనే డిమాండ్ తోటి, అదేవిధంగా ఖాళీగా ఉన్న ఉర్దూ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ తరఫున, ముస్లిం జాగరణ మంచ్ తరఫున మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము. భవిష్యత్తులో మీరు మా ఉర్దూ భాషపై మీరు నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా మేమందరం కూడా ఉర్దూ బచావో అనే ఆందోళన కార్యక్రమము చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాము. కావున వెంటనే ప్రభుత్వం స్పందించి, గత ప్రభుత్వం డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అధికార భాష అయిన ఉర్దూను వెంటనే జిల్లాలో అమలుపరచాలి. అదేవిధంగా ఖాళీగా ఉన్న ఉర్దూ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ తోటి మేము టంగుటూరు మాజీ ఎంపీపీ, ఉత్తమ ఎంపీపీ అవార్డు గ్రహీత, తెలుగుదేశం పార్టీ నాయకులు చదలవాడ చంద్రశేఖర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు శానం వెంకట్రావు, దామతోటి వంశీకృష్ణ, కారుమంచి అనిల్ కుమార్, కుంచాల రవి యాచకులకు, ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. రోగులు, డాక్టర్లు, సిబ్బంది చంద్రశేఖర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని కలెక్టరేట్కు పడమర వైపున ద్విచక్ర వాహనదారుణ్ణి గుర్తు తెలియని మరొక ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు.
ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు బస్టాండ్ వైపు నుండి కలెక్టరేట్ వెళ్లే మార్గంలో అంబేద్కర్ విగ్రహం సెంటర్ వద్ద ఒక వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై ట్రంక్ రోడ్డు వైపు వెళుతుండగా వెనుక వైపు నుండి ద్విచక్ర వాహనంతో కుటుంబ సభ్యులతో వచ్చిన వ్యక్తి ముందు ఉన్న వాహనాన్ని ఢీకొట్టి వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయారు. చుట్టుపక్కల వారు వాహనం ఆపేందుకు ప్రయత్నించగా అప్పటికే వేగంగా వెళ్లిపోయారు. దీంతో 108 వాహనంలో క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్కు తరలించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యే గుట్టిపాటి రవికుమార్కు మంత్రి పదవి వస్తే రేణింగవరం నుండి తిరుమలకు పాదయాత్ర చేస్తానని తెలుగుదేశం పార్టీ మండల నాయకులు ఓబిల్రెడ్డి మొక్కుకున్నారు. అందులో భాగంగా పెన్షన్ల పంపిణీ అనంతరం పంగులూరు మండలంలోని రేణింగవరం నుండి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారని ఓబిల్రెడ్డి అన్నారు. మొక్కు తీర్చుకోవడానికి పాదయాత్రను ప్రారంభించానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్లు ఉండవని, వైసీపీ పార్టీ చేసిన ప్రచారం తప్పని రుజువు చేస్తూ చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరికి 7,000 పెన్షన్ అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామూరి రమేష్, కుక్కపల్లి ఏడుకొండలు, చింతల సహదేవుడు, తెలుగు యువత మండల అధ్యక్షులు పూర్ణచంద్రరావు, జగన్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. జ్ఞానం లేకపోవడం కంటే క్రమశిక్షణ లేకపోవడం మనిషికి ఎక్కువ హానికరం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.